బహుశా ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో దుబాయ్‌కి సంబంధించిన రీల్స్ చూస్తూనే ఉంటారు కదా. దుబాయ్ అంటే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరమని, ట్యాక్స్ ఫ్రీ స్వర్గమని చెప్పే వీడియోలు. కానీ ఈ మెరుపుల వెనక అసలు కథ వేరే ఉంది. నిజం చెప్పాలంటే ఇదంతా ఒక పెద్ద ప్రభుత్వ ప్రాయోజిత డ్యామేజ్ కంట్రోల్. అవును, దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్లో కనిపిస్తున్నదంతా కూడా ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసే ప్రయత్నమే అన్నమాట. ఎందుకంటే దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు పెట్రోల్ తర్వాత అతిపెద్ద ఆధారం టూరిజమే. ఇప్పుడు వాళ్లకసలు సంబంధం లేని ఒక యుద్ధంలోకి దుబాయ్ని లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్లే అక్కడొక పెద్ద సంక్షోభం మొదలైంది. సరే, ఈ సంక్షోభం ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా అసలు దుబాయ్ అంత సేఫ్ సిటీగా ఎలా పేరు తెచ్చుకుందో చూడాలి. దాని భద్రతా వ్యవస్థ వెనుక ఉన్న ఆ మూల స్తంభాలేంటి? దుబాయ్ సేఫ్టీ వెనుక ఉన్నవి ముఖ్యంగా 3 పిల్లర్స్. ఒకటి, అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, రూల్స్ బ్రేక్ చేస్తే అస్సలు సహించరు. ఇక రెండోది, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ పోలీస్ ఫోర్స్ వాళ్లది. మూడోది, ఎకనామిక్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వం ఉండటం వల్ల అక్కడ నేరాలు కూడా చాలా తక్కువ. ఈ మొదటి పిల్లర్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. దుబాయ్లో లా అండ్ ఆర్డర్ అంటే మాటలు కాదు. రోడ్డు మీద చిన్న చెత్త వేసినా సరే, పబ్లిక్లో గొడవపడినా సరే భారీగా ఫైన్లు వేసేస్తారు. ఇక పెద్ద నేరాలు చేశారనుకోండి, ఇంకేం లేదు, నేరుగా దేశం నుంచి బయటికి పంపించేస్తారు. ఈ రూల్స్ అందరికీ ఒకేలా వర్తిస్తాయి, ఎవరికీ మినహాయింపులుండవు. దీనివల్లే అక్కడ ఒక రకమైన డిసిప్లిన్ కల్చర్ వచ్చేసింది. ఇక రెండో పిల్లర్ దుబాయ్ పోలీస్ ఫోర్స్. వీళ్ళు మామూలు పోలీసులు కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నిషన్, ఇంకా ప్రిడిక్టివ్ క్రైమ్ అనాలిసిస్ లాంటి టెక్నాలజీలు వాడతారు. అంటే నేరం జరక్కముందే దాన్ని అంచనా వేగారు. అంతేకాదండోయ్, వీళ్ళు జనంతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. టూరిస్టులకు గైడ్స్లా కూడా హెల్ప్ చేస్తారట. అయితే ఇంత పకడ్బందీగా ఉన్న దుబాయ్నే ఇరాన్ ఎందుకు టార్గెట్ చేసింది? చుట్టూ ఇన్ని గల్ఫ్ దేశాలుండగా ప్రత్యేకంగా యుఏఈ మీదనే ఎందుకు ఎక్కువ దాడులు చేస్తోంది? దీని వెనుక ఉన్న అసలు వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో కనిపిస్తున్న ఈ నెంబర్ ఇదే మొత్తం కథని మార్చేసింది. యుఏఈకి ఇరాన్కి మధ్య దూరం జస్ట్ 55 కిలోమీటర్లు అంతే. ఇంత దగ్గరగా ఉండటం వల్లే ఇరాన్ పెద్ద పెద్ద ఖరీదైన లాంగ్ రేంజ్ మిసైల్స్ వాడాల్సిన అవసరమే లేదు. చౌకగా దొరికే షార్ట్ రేంజ్ మిసైల్స్, డ్రోన్స్తోనే దుబాయ్పై ఈజీగా అటాక్ చేయగలదు. ఇప్పుడు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటే జీసీసీ దేశాలపై జరిగిన దాడుల లెక్కలు చూస్తే ఒక విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రీజియన్లో జరిగిన మొత్తం దాడుల్లో సగానికి పైగా అంటే 58% దాడులు ఒక్క యుఏఈ పైనే జరిగాయి. దీన్ని బట్టి చూడండి ఇరాన్ టార్గెట్ ఎంత స్పెసిఫిక్గా ఉందో. ఇరాన్ ఈ దాడులు చేయడానికి వెనుక 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఫస్ట్, 2020లో ఇజ్రాయిల్తో యుఏఈ శాంతి ఒప్పందం చేసుకుంది. దానికి శిక్షగా ఈ దాడులు. సెకండ్, యుఏఈలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి, వాటిని టార్గెట్ చేయడం. ఇక మూడవది, అన్నింటికన్నా ముఖ్యమైనది, దుబాయ్ అనే బ్రాండ్ని, దాని గ్లోబల్ ఇమేజ్ని దెబ్బతీయడం. అవును, ఇరాన్ అసలు టార్గెట్ దుబాయ్ నగరాన్నే నాశనం చేయడం కాదు, దాని పేరుని, ప్రతిష్టని నాశనం చేయడం. అందుకే వాళ్లు మిలిటరీ బేస్ల కన్నా దుబాయ్ ఎయిర్పోర్ట్, లగ్జరీ హోటల్స్ లాంటి వాటిపై దాడులు చేస్తున్నారు. దుబాయ్ అంటే సేఫ్ హెవెన్ అనే ఇమేజ్ని బ్రేక్ చేయాలి. ఇదొక సైకలాజికల్ వార్ అన్నమాట. నిజానికి యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పవర్ఫుల్. వాళ్ల మీదకొచ్చిన మిస్సైల్స్, డ్రోన్స్లో 93% వాటిని విజయవంతంగా అడ్డుకున్నామని అధికారులు చెప్తున్నారు. ఇది నిజంగా గ్రేట్ అచీవ్మెంటే. కానీ అసలు సమస్య ఆ మిగిలిపోయిన 7%తోనే వస్తోంది. ఆ 7% దాడులే దుబాయ్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆ దాడులే ఆ నగరం పరువును, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. సరే, ఈ దాడుల వల్ల దుబాయ్ ఎకానమీ పునాదులు ఎలా కదిలిపోతున్నాయో ఇప్పుడు చూద్దాం. దాని మెయిన్ పిల్లర్స్లో ఎలాంటి పగుళ్ళొచ్చాయో తెలుసుకుందాం. దుబాయ్ ఎకానమీకి ఫస్ట్ పిల్లర్ టూరిజం. దుబాయ్లో ఆయిల్ రిసోర్సెస్ చాలా తక్కువ. అందుకే వాళ్ల ఆదాయం మొత్తం టూరిజం మీదే ఆధారపడి ఉంది. ఏడాదికి సుమారు $30 బిలియన్ ఆదాయం టూరిజం నుంచే వస్తుంది. ఇప్పుడు టూరిజం ఆగిపోతే దుబాయ్కి ఆదాయం ఆగిపోయినట్టే. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. జైన్ అన్వర్ అనే ఒక పాకిస్తానీ టాక్సీ డ్రైవర్ మాటలివి. ఒక హోటల్పై దాడి జరిగినప్పుడు అతని కారు కూడా ధ్వంసమైంది. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు బిజినెస్ లేదని, సంపాదన లేదని, దుబాయ్ పని అయిపోయిందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. అతని మాటలు అక్కడి గ్రౌండ్ రియాలిటీకి అద్దం పడుతున్నాయి. ఇక రెండో పిల్లర్ గ్లోబల్ ఫైనాన్స్.
దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్, దీన్నే షార్ట్కట్గా DIFC అంటారు. ఇది మిడిల్ ఈస్ట్కి వాల్ స్ట్రీట్ లాంటిది. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలన్నింటికీ ఇక్కడ ఆఫీసులున్నాయి. అయితే ఇరాన్ నేరుగా ఈ ఫైనాన్షియల్ సెంటర్నే టార్గెట్ చేయడంతో సీన్ మొత్తం మారిపోయింది. గోల్డ్మెన్ సాక్స్, సిటీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ ఇలాంటి పెద్ద పెద్ద బ్యాంకులన్నీ తమ స్టాఫ్ని వర్క్ ఫ్రం హోమ్కి పంపించేశాయి, లేదా పూర్తిగా దేశం విడిచి వెళ్లమని చెప్పాయి. అంటే ప్రపంచంలోని టాప్ బ్యాంకులు దుబాయ్లోని తమ ఆఫీసులను భౌతికంగా వదిలేశాయన్నమాట. ఇంతకన్నా పెద్ద నమ్మకం కోల్పోయినట్టు సంకేతం ఇంకేముంటుంది? సరే, ఎకానమీ సంగతి పక్కన పెడితే ఈ దాడుల మధ్యలో బతుకుతున్న సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళ రోజువారీ జీవితం ఎలా మారిపోయింది? దుబాయ్లో ఇప్పుడు బతకడం ఒక విచిత్రమైన అనుభవం. ఒకవైపు మామూలుగా షాపింగ్ మాల్స్, ఆఫీసులు, రెస్టారెంట్లు అంతా నార్మల్గా నడుస్తూ ఉంటుంది. కానీ ఉన్నట్టుండి ఫోన్కి ఒక అలర్ట్ వస్తుంది, మిస్సైల్ దాడి జరిగే అవకాశముంది, వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి అని. ఆ వెంటనే ఆకాశంలో మిస్సైల్ మెరుపులు, పేలుళ్ల శబ్దాలు. ఆ భయంకరమైన కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అంతా నార్మల్. ఇదే ఇప్పుడు వాళ్ళ లైఫ్. ఈ సంక్షోభంలో అందరికన్నా దారుణమైన పరిస్థితిలో చిక్కుకుంది తక్కువ జీతాలకు పనిచేసే వలస కార్మికులు. వీళ్లలో చాలామంది కఫాలా అనే సిస్టం వల్ల దేశం విడిచి వెళ్లలేకపోతున్నారు. ఈ సిస్టం ప్రకారం వాళ్ల వీజాలు వాళ్ల యజమాని చేతిలో ఉంటాయి. అంటే వాళ్ళు సొంతంగా దేశం విడిచి పారిపోవడానికి కూడా వీల్లేదు, అక్కడే ఉండిపోవాల్సిందే. ఇక ముగింపు కొద్దాం. ప్రభుత్వం ఒకటి చెప్తోంది, కాని గ్రౌండ్లో రియాలిటీ ఇంకోలా ఉంది. అసలు దుబాయ్ తన సక్సెసే బాధితురాలిగా మారిందా? ఈ స్లైడ్ చూస్తే మనకు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు దేశాధ్యక్షుడు దుబాయ్ మాల్లో సరదాగా తిరుగుతూ అంతా నార్మల్గా ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు 10,000 మంది ప్రజలు ప్రాణభయంతో నగరం విడిచి పారిపోతున్నారు. ఒకవైపు సోషల్ మీడియాలో భయాన్ని వ్యాప్తి చెయ్యొద్దనే ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకులు తమ ఆఫీసులనే ఖాళీ చేసేస్తున్నాయి. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాయే దుబాయ్ ఎదుర్కొంటున్న సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో చెప్తోంది. నిజమే, దుబాయ్ తన విజయానికి తానే బాధితురాలు. ఈ మాటలో చాలా అర్థం ఉంది. దుబాయ్ ఇంత సక్సెస్ అయింది కాబట్టే, ప్రపంచం దృష్టిని ఆకర్షించింది కాబట్టే అది ఇరాన్కు అంత ఈజీ టార్గెట్ అయింది. తన సక్సెస్ కోసమే ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. సో దుబాయ్ ప్రస్తుతం ఒక పెద్ద సంక్షోభంలో ఉందన్నది నిజం. ఈ గండం నుంచి అది ఎలా బయటపడుతుంది అన్నది మిడిల్ ఈస్ట్లో జరగబోయే పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. కానీ చివరగా మన ముందు మిగిలే ప్రశ్న ఒక్కటే: భద్రత అనే పునాది మీద కట్టిన ఒక పేరు, ప్రతిష్ట ఒక్కసారి దెబ్బతింటే దాన్ని మళ్లీ తిరిగి సంపాదించుకోవడం నిజంగా సాధ్యమేనా?